మొత్తానికి హైదరాబాద్ నగరాన్ని మొత్తానికి ఏదైతే దట్టి సిటీగా మార్చినటువంటి ఘనత కాంగ్రెస్ సర్కార్కు చెందిందని చెప్పేసి ఏదైతే మనం చెప్తున్న మాట కాదు, రాడికల్ సర్వే చెప్తుంది. ఆ సర్వేలో వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 18వ స్థానంలో హైదరాబాద్ ఉందని చెప్తున్నటువంటి లెక్కలు. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ఏదైతే టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మనతో పాటు జగన్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జగన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ టైంలో హైదరాబాద్ ఇమేజ్ చాలా బ్రాండ్ పెరిగినటువంటి ఒక బ్రాండ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ గడిచిన 23-24 నెలల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తానికి హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ వస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరుసగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మర్సర్ అనే ఒక సంస్థ, ఒక జాతీయ సంస్థ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ నగరాన్ని నంబర్ 1 స్థాయిలో పెట్టింది. మన దేశంలోనే కాదు, ప్రపంచ శ్రేణిలో హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పి వాళ్ళు ఎన్నో సర్వేలలో వాళ్ళు సంవత్సరాలు చెప్పడం జరిగింది. అదే గత 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చూసినట్టయితే వీళ్ళు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి 36 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాసెస్ కావచ్చు, ఆర్యూబీలు కావచ్చు, వీటితో పాటు గత సంవత్సరం 90% పూర్తి చేసినటువంటి ఒక 3 ఫ్లైఓవర్లని వీళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు లాస్ట్లో. కానీ కొత్తగా వీళ్ళు చెప్పినటువంటి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా మన హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఆన్ పేపర్ ఒక సంవత్సరం కింద హెడ్ సిటీ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు. 7,000 కోట్ల బడ్జెట్ దీనికి ఉంటుంది. హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తామని చెప్పి చాలా ప్రకటనలు ఇచ్చారు, ఆన్ పేపర్ చూపించారు. సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా పెట్టలేదు. ఆ హెడ్ సిటీ ప్రాజెక్టు ఎక్కడ మొదలవుతుంది, కనీసం టెండర్ల పరిస్థితి కూడా రాలేదు, ల్యాండ్ అక్విజిషన్ పరిస్థితి కూడా ఇప్పటిదాకా పరిస్థితి లేదు. ఆన్ పేపరే వాళ్ళు చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, కానీ గత 24 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఒక్కటి కూడా వాళ్ళు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఇప్పటిదాకా ఉన్నాయి. ఎస్ఆర్డిపి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన హైదరాబాద్ నగరంలోనే చేసింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఎన్నో బహుళజాతి సంస్థలన్నీ కూడా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరంలోనే మా క్యాంపస్లు ఉండాలి అని చెప్పి గూగుల్ కావచ్చు, ఊబర్ కావచ్చు, అదేవిధంగా మెటా, యాపిల్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా ప్రపంచంలోనే వాళ్ళ 2వ అతిపెద్ద కార్యాలయాన్ని మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటే హైదరాబాద్ నగరంలో మా 2వ అతిపెద్ద కార్యాలయం ఉండాలని చెప్పి క్వాల్కామ్ కావచ్చు, అదేవిధంగా సేల్స్ ఫోర్స్, సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఎన్నో వేదికల మీద చెప్పారు, ఇక్కడ మా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ మాకు నచ్చి, ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మాకు నమ్మకాన్ని కలిగించింది. కేసీఆర్ గారు కావచ్చు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళు కలిగించిన నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మేము నమ్మి మేము హైదరాబాద్ నగరంలో ఇంత అద్భుతమైన వాతావరణాన్ని, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు ఇక్కడ మారుస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ పెడుతున్నామని చెప్పి వాళ్ళు పబ్లిక్గా అక్నాలెడ్జ్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా అసలు మొదలయ్యిందా ఎక్కడన్నా చూపించాలని చెప్పి మేము ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టు లేకనే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా జిమ్మిక్కులు మాత్రమే, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేసేటువంటి పరిస్థితిలో లేరు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కొన్ని వేదికల మీద చెప్పారు, ఏం చేయలేకపోతున్నాం, మా దగ్గర నిధులు లేవు, మా దగ్గర మా అడ్మినిస్ట్రేషన్ బాగలేదని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. నిధులు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ చాలా పెద్ద విస్తరంగా ఉంది. సో జిహెచ్ఎంసీ పరంగా కూడా నిధులు వస్తూ ఉంటాయి, ఏదైతే ట్యాక్స్ కూడా వస్తూ ఉంటుంది. హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఈ నేపథ్యంలో వస్తూ ఉంటాయి. ఆ మున్సిపల్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. ఆ రకంగా కూడా ఆయన ఏం డెవలప్ చేస్తున్నట్టు ఎక్కడ చెత్త అక్కడ కనబడుతుంది. మనకు రోడ్ల వ్యవస్థ మాత్రం చూస్తూ ఉంటే అధ్వానంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. దీన్ని విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఉండాలి, సంపద ఎట్లా సృష్టించాలో తెలియాలి, వచ్చినటువంటి నిధులని ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెట్టాలి, తిరిగి మనము ఎట్లా ఫండ్స్ అని దానికి ఎట్లా మనము సంపద సృష్టించాలనేటువంటి ఆ జ్ఞానం ఉండాలి. ఈరోజు ఈ 3 విషయాలలో అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు, నిధులు ఏ విధంగా సంపద ఎట్లా సృష్టించాలో వాళ్ళు చెప్పలేకపోతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా ఈరోజు దిగజార్చే పరిస్థితిలో ఇలా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 3 వాళ్ళు చాలా కొత్త జిమ్మికలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే
ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా కొత్తగా వీళ్ళు మొదలుపెట్టింది లేదు. కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైన వాళ్ళ హెడ్ సిటీ ప్రాజెక్ట్ కావచ్చు, లేదా వాళ్ళు చెప్పినటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ కావచ్చు, ఏమన్నా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అమలు చేయలేదా, సరే వీళ్ళ ఫెయిల్యూర్ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉన్నది. మెట్రో అంటే ఉన్న మెట్రోని క్యాన్సిల్ చేసింది. ఏదైతే ఐటీ కారిడార్ నుంచి వెళ్ళాల్సినటువంటి మెట్రో కాస్త శంషాబాద్ లింక్కు వెళ్ళాల్సింది కాస్త దాని రూట్ మ్యాప్ మొత్తం మార్చేసి ఇష్టానుసారంగా ఎవరు లేని ప్రాంతాలకు మెట్రో పెట్టి అటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ రాని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అక్కడే అంటున్నాం. వాళ్ళ స్వలాభం కోసము ఈ అలైన్మెంట్లు ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈజీగా మన రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా దాన్ని మెట్రోని విస్తరించినట్టయితే మళ్ళీ భూసేకరణకి అవసరమే లేకుంటుండే. ఎందుకంటే నీకు ఔటర్ రింగ్ రోడ్ పోంటి డెఫినెట్లీ మెట్రోని ఎప్పుడైనా వేయాలంటే అక్కడ డెఫినెట్లీ మాకు స్కోప్ ఉండే విధంగానే గతంలో ప్లాన్ చేసిరు ఔటర్ రింగ్ రోడ్ని. ఓకే, ఇప్పుడు వీలేసినటువంటి కొత్త అలైన్మెంట్కి మళ్ళీ భూసేకరణ చేయాలి, చాలా అదర్ ఇష్యూస్ ఉన్నాయి, సిటీ మధ్యలోంచి పోవాలి, స్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. వీటన్నిటి నుండి కొత్తగా మెట్రో అలైన్మెంట్ వేయాలంటే చాలా సమస్యలు వస్తాయి. అదేవిధంగా వీళ్ళు దానికి తగ్గట్టుగా మెట్రోకి ఫండింగ్ ఇస్తున్నటువంటి సంస్థలకు కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా అనే కాకుండా దీనికి ఫండింగ్ ఇస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి కొత్త అలైన్మెంట్లన్నింటినీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అంత ఈజీగా వీళ్ళు అనుకున్నటువంటి ఆ సెకండ్ ఫేజ్ మెట్రో ప్రాజెక్ట్ అనేది ముంగడికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించలేని పరిస్థితిలో ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది అన్నట్టు ఉన్నది. ఇటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళు చెప్తున్నటువంటి మెట్రో విస్తరణ కావచ్చు, ఏది కూడా ముంగడికి పోయేటువంటి పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. మనం చూస్తూనే ఉంటాం రానున్నటువంటి 3 సంవత్సరాలలో కూడా ఇదే విధమైన తాత్సారం చేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు, ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంకొకటి ప్రధానంగా ఏదైతే ఉన్న సిటీని మొత్తానికి డ్యామేజ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ అంటూ ఫ్యూచర్ సిటీలో ఏముంది అసలు, అక్కడ ఏమన్నా ఉన్నాయా, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేకుంటే ఏముంది అసలు, అక్కడ ఏమీ లేదని చాలామంది చెప్తున్నటువంటి అంశం. దాని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోరు కాంగ్రెస్ సర్కారు? ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డిస్క్లోజ్ వన్ థింగ్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏముంది ఫ్యూచర్ సిటీలో అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ స్పష్టంగా ఇప్పుడు ఏం లేదు. అక్కడ ఇట్ ఈస్ ఎ క్లియర్ గ్రౌండ్. కానీ అక్కడ ఫ్యూచర్స్ ఒక సిటీని నిర్మించాలి, ఏదో ఒకటి నేను చేసి చూపించాలి, నేను చేసి చూపిస్తా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందరికీ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క వేదిక మీద నేను ఫ్యూచర్ సిటీని కడతాను, నేను 1000 సంవత్సరాలైనా నా పేరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ తర్వాత ఈ కొత్త ఫ్యూచర్ సిటీనే నా పేరు మీద ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క సందర్భంలో చెప్తా ఉన్నారు. కానీ దీని నేపథ్యం కూడా ఒకసారి అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద చర్చ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ నువ్వు ఒక సిటీని నిర్మిద్దాం అనుకుంటున్నావు, ఏ బేసిస్ మీద నిర్మిద్దాం అనుకుంటున్నావు? అది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగానే ఉంటుంది. అక్కడ 14,000 ఎకరాల భూమి అవైలబుల్ ఉన్నది. 14,000 ఎకరాల ప్రభుత్వ భూమి అవైలబుల్ ఉన్నది. ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది? కేటీఆర్ గారు ఒక ఫార్మా సిటీని నిర్మించాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పుడు 8,000 మంది రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో, కేసీఆర్ గారి మీద నమ్మకంతో ముందుకు వచ్చి 14,000 ఎకరాలు రైతులు వాళ్ళు ముంగడికి వచ్చి ల్యాండ్ యాక్విజిషన్కి సహకరించారు. కాబట్టి ఈరోజు ఆ 14,000 ఎకరాల భూమి అక్కడ ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడా కూడా, హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రంలో ఏ జిల్లాలో కావచ్చు, ఒకే దగ్గర 14,000 ఎకరాల భూమి ఎక్కడా కూడా లేదు. సో అదొక గోల్డ్ మైన్ లాగా మనం భావించాలి. సో అక్కడ ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూముల్లో ఈయన ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఇప్పుడు రేపు గ్లోబల్ సమిట్ అని ఎక్కడైతే మీర్ఖాన్పేట్లో పెడతా ఉన్నారు, ఆ సమిట్ పక్కనే, ఆ ప్రదేశ వెన్యూ పక్కనే మీరు చూడవచ్చు. అక్కడ మీకు బేగరి కంచా అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడ 400/220 kV కెపాసిటీతో ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఉంది. ఆ పవర్ గ్రిడ్ని ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారు అటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అంత పెద్ద పవర్ గ్రిడ్ని, అటు సోలార్ ఎనర్జీని, హైడల్ ఎనర్జీని, అదేవిధంగా అన్ని థర్మల్ ఎనర్జీని, మూడు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని దానికి అనుసంధానం చేసి అన్ఇంటరప్టెడ్, ఇక్కడ ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టినా కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంత పెద్ద పవర్ గ్రిడ్ని కట్టించారు. అక్కడ దక్షిణ భారతదేశంలోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పవర్ గ్రిడ్ అది. దానితో పాటు రేపు అక్కడికి వచ్చేటువంటి డెలిగేట్స్ అందరినీ కూడా ఎట్లా తీసుకోబోతారు? కొత్తూరు జంక్షన్ నుంచి ఉన్నటువంటి 200 feet రోడ్ మీద తీసుకుపోతారు గ్లోబల్ సమిట్కి. 200 feet రోడ్ వదిలేసారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందే. వీళ్ళు అక్కడ 1 inch రోడ్డు కూడా వేసింది లేదు. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు వెన్యూ ఫ్యూచర్ సిటీలో పెడతా ఉన్నారో
అక్కడ ఉన్న రేపు అక్కడికి వచ్చేటువంటి సంస్థలకి కేటాయించేటువంటి భూములు కావచ్చు, ఆ 14,000 ఎకరాలలోనే కేటాయిస్తారు. ఆ భూములన్నీ కూడా కేసీఆర్ గారి మీద నమ్మకంతో రైతుల ముందుకు వచ్చి 8,000 మంది రైతుల ముందుకు వచ్చి కేసీఆర్ గారికి ల్యాండ్ అక్విజిషన్కి సహకరించి ఇచ్చినటువంటి భూమి అది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో ఏ ఒక్క రైతు కూడా ముందుకు వచ్చి భూసేకరణకి సహకరించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక 500 ఎకరాల భూమిని కూడా భూసేకరణ చేయలేనటువంటి పరిస్థితి. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా లగచర్లలో కూడా ఆయన భూసేకరణ చేయలేక ఆయన చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ హాట్ కేక్ లెక్క ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు ఇచ్చినటువంటి భూముల్లో ఈయన ఫ్యూచర్ సిటీ కడదామని ఫార్మా కంపెనీ కోసం ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ వయలేషన్. ఈయన తీసుకొచ్చేది రేపు డెలిగేట్స్ని అందరినీ తీసుకొచ్చేది కూడా 200 ఫీట్ రోడ్డు మీదనే కొత్తూరు జంక్షన్ నుంచి బేగరికంచ మీద నుంచి మీర్కాండ్పేటకి తీసుకొస్తారు. ఆ రోడ్డు కూడా వేసింది కూడా పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. పవర్ గ్రిడ్ని ఏర్పాటు చేసారు. నువ్వు అక్కడ ఎంత పెద్ద సిటీని నిర్మించినా కూడా దానికి కావాల్సినటువంటి పవర్ కూడా రెడీగా ఉన్నది. వీటితో పాటు నువ్వు ఎక్కడ పెట్టినావు ఆ వెన్యూని? ఎగ్జాక్ట్లీ అమెజాన్ డేటా సెంటర్ పక్కన పెట్టినావు. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ 48 ఎకరాలలో అక్కడ స్థాపించడం జరిగింది. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని చూపిస్తారు రేపు అక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా, ఇక మీరు కూడా ఇక్కడ స్థలాలు మీకు కేటాయిస్తాము, ఇట్లాంటి క్యాంపస్లు కట్టుకోవచ్చు అని చెప్పి అమెజాన్ డేటా సెంటర్ని చూపిస్తారు. ఇంత పెద్ద సంస్థనే వచ్చి ఇక్కడ మీకు డేటా సెంటర్ పెట్టింది, మీరందరూ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏం లేదు అని మీరు అనుకుంటారు కదా అని చెప్పి చెప్తారు. అక్కడ ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. అమెజాన్ డేటా సెంటర్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అక్కడికి వచ్చింది, ఎస్టాబ్లిష్ చేసారు అక్కడ అంత పెద్ద క్యాంపస్ని. సో రోడ్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద సంస్థ వచ్చింది, 14,000 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ ఏది మొదలైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. ఈయన వచ్చి కేవలం భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని సంస్థలకు కావచ్చు, కొన్ని కార్పొరేట్ సంస్థలకు కూడా ఇస్తుండొచ్చు కాక, కానీ రేపటి రోజున అందులో 1,300 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్గా విభజించారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యూచర్ సిటీ మ్యాప్లో. రేపటి రోజున ఇంకో 2-3 నెలలు అయినాక మీరు చూసుకొని మార్క్ చేసుకోండి, ఆక్షన్కి పిలుస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థలకి, దుబాయ్ సంస్థలకో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థలకో ఖచ్చితంగా భూ కేటాయింపులు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. కొత్తగా ఆయన వచ్చి ఆయననే మొదలుపెట్టి ఆయననే పూర్తి చేస్తున్నాడు, ఆయననే కడుతున్నాడు అనడానికి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా ఇంత పెద్ద సీన్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్ అందరూ కూడా కనిపించింది. ఇప్పుడు అక్కడ రెడీమేడ్గా ఉంది కాబట్టి అక్కడ పోయి కొంచెం మేకప్ చేసి నేను ఇదంతా చేసిన అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది కూడా ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డ్రామాగా ప్రజలందరూ కూడా భావిస్తారు. ముఖ్యంగా ఇంకోటి మీరు చెప్తున్నట్టు ఏదైతే ఇది అమెజాన్ కావచ్చు, డాటా సెంటర్ కావచ్చు, మిగతా కావచ్చు, పవర్ గ్రిడ్ కావచ్చు, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి, ఏ సంవత్సరంలో ఇవి లాంచ్ అయినాయని కూడా వచ్చే వ్యాపారవేత్తలు కూడా బేరీజ్ వేస్తారు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో మరి మీరేం చేశారంటే ఈ సర్కార్ ఏం చెప్తారు సమాధానం? ఇదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. గత ఇప్పుడు వాళ్ళు ఒక పాలసీ డాక్యుమెంట్ని అక్కడ పెడుతున్నారు. పాలసీ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ 2047 అని మేము అక్కడ ఆవిష్కరించబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. దీనికి ముందు 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మేము చేసినటువంటి విజయాలన్నీ కూడా మేము అక్కడ చూపిస్తామని చెప్తా ఉన్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా దీన్ని తీసుకుంటే వాళ్ళకే మంచిది. మా విజ్ఞప్తి ఏంటంటే అక్కడికి వచ్చేటోళ్ళందరూ కూడా ఫారెన్ డెలిగేట్స్ వస్తూ ఉన్నారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు, ఫారెన్ కంట్రీస్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్లు కూడా వస్తూ ఉన్నారని మీరు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులు, కొందరు ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారని చెప్తా ఉన్నారు. వారందరి ముందు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తెలంగాణ సాధించినటువంటి విజయాలన్నీ కూడా మీరు అక్కడ పెట్టాలి. మీరు 2 సంవత్సరాల విజయాలే మీరు చూపించుకుంటా అంటే అక్కడ చెప్పుకోదగ్గ విజయాలు మీరు ఏం చేయలేదు. 2 సంవత్సరాలలో మీరు చెప్పుకోదగ్గటువంటి విజయాలు ఏమున్నాయి? అసలు కాంగ్రెస్ పాలనలో ఏమీ లేవు. మీరు అక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్లు వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మన రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలి అనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినటువంటి 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పిచ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద ఒక మాట చెప్తుంటారు, గత 10 సంవత్సరాలలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు అని చెప్తారు. పెద్ద అబద్ధం ఇది. శ్రీధర్ బాబు గారు అదే పని చేస్తున్నారు, బట్టి విక్రమార్క కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణకి ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం జరగలేదు అని చెప్పి అబద్ధాలు అదే పనిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అది ఒక గ్లోబల్ సమిట్, అది గ్లోబల్ ఇన్వెస్టర్లు వస్తున్నటువంటి సమిట్. అదొక కొన్ని ప్లాట్ఫామ్స్ మీద
యూ నీడ్ టు షో యర్ స్టేట్స్మెన్షిప్. అక్కడైనా నిజాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉదయం వార్తాపత్రికల్లో చదివినాం, నీతి ఆయోగ్ చైర్మన్ గారు వస్తూ ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా నాస్కామ్ వైస్ చైర్మన్ గారు వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళ ముందు కూడా అబద్ధాలు ఆడితే రేపు అక్కడికి వచ్చినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటారు, ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పి. రేపు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో రేపు వాళ్ళు ఇక్కడ మీరు సంస్థలకు భూ కేటాయింపులు చేద్దాం అనుకున్నప్పుడు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళు చెప్పబోయేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 24/7 ఎలక్ట్రిసిటీ మేము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మేము చేస్తాము అని చెప్తారు వీళ్ళు. అది ఎట్లా సాధ్యమైంది? ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో అది ఎక్కడైనా ఉందా? తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు గివ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కేసీఆర్స్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, భూపాల్పల్లి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, వీటి వల్ల 2014లో 7,700 మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేసీఆర్ గారు 2023 సంవత్సరానికి వచ్చేసరికి 19,400 మెగావాట్లకి పెంచారు. దానివల్ల తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు గివ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఈరోజు పవర్ సప్లై మేము అన్ఇంటరప్టెడ్గా చేస్తామని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్లకు వీళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎట్లా సాధ్యమైంది అనేది కూడా చెప్పాలి కదా. అదేవిధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2014లో ఐటీ ఎక్స్పోర్ట్స్లో 57,000 కోట్లు ఉండే. 2023కి వచ్చేసరికి అది 2,41,000 కోట్లకు పెరిగింది. అంటే దాదాపుగా ఐదింతలు పెరిగింది. 2014లో 3 లక్షలు ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023కి వచ్చేసరికి 9 లక్షల ప్లస్ ఐటీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. అంటే 6 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగింది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లకు చెప్తే తెలంగాణ ఈజ్ ఎ హాట్ డెస్టినేషన్, ఈజ్ ఎ టాప్ డెస్టినేషన్ ద కంట్రీ అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి ఇక్కడ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మా దగ్గర ఎవరూ రాలేదు, మేమే వచ్చినాం, గత 2 సంవత్సరాలలోనే మేము చేస్తూ ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తే అన్ని వేదికల మీద వీళ్ళు ఏ విధంగా అయితే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారో అదే పనిగా అవాస్తవాలు ప్రచారం చేస్తే గ్లోబల్ సమిట్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ 2014లో ఎక్కడైతే మొదలయ్యిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అమెజాన్ లాంటి కంపెనీలు, గూగుల్, ఊబర్, మెటా, యాపిల్, అదేవిధంగా సేల్స్ ఫోర్స్, మెడిట్రాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ అతిపెద్ద కార్యాలయాలన్నీ కూడా మన హైదరాబాద్ నగరంలోనే వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి ఇట్లాంటి నోవార్టీస్ లాంటి కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినటువంటి ఈ పిచ్చింగ్ చేస్తే రేపటి రోజున మరింతమంది ఇన్వెస్టర్లు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే పనిగా అబద్ధాలు చెప్తే మాత్రము అక్కడ పోయేది బీఆర్ఎస్ పార్టీ పరువో లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరువో కాదు, మీరు దిగజార్చేది తెలంగాణ ప్రతిష్ట. మా దగ్గర ఏమీ లేదు, రూపాయి లేదు, మమ్మల్ని ఓడి నమ్ముతలేడు అని మీరు ఎప్పటిలెక్కనే అదే మాటలు అలవాట్లో పొరపాటుగా చెప్తే అక్కడ పోయేది తెలంగాణ ప్రతిష్ట. దయచేసి ఈ తప్పిదం చేయొద్దు. ఇప్పటికైనా మీ స్టేట్స్మెన్షిప్ని చూపించి గ్లోబల్ సమిట్లో నిజాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, గత 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి విజయాలు చెప్పండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగన్ గారు, ఏదైతే రాడికల్ సర్వే కొన్ని విషయాలు ప్రస్తావించింది, టాప్ 20 సిటీలు తీసుకొని అందులో దాదాపు 18వ ప్లేస్కి హైదరాబాద్ చూపించింది, ఏదైతే దట్టి సిటీగా. ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి ఇప్పుడు? అదే ఇంతకుముందు రెఫరెన్స్గా చెప్పిన నేను, బీఆర్ఎస్ పాలనలో మర్సర్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ప్రపంచ శ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ నగరాన్ని చూపిస్తే ఈరోజు హైదరాబాద్ నగర పరిస్థితి ఏమైంది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డ్రాప్ అయిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. ఎక్కడ నేషనల్ కొలాబరేషన్లో చేస్తున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్, ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు వీళ్ళు చెప్పినటువంటి హెచ్ సిటీ ప్రాజెక్ట్ కావచ్చు, ఏది కూడా పట్టాలెక్కినటువంటి పరిస్థితి లేదు. విపరీతమైన ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. వీళ్ళు కాగితాల మీద చూపిస్తున్నటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ కావచ్చు, లేదా హెచ్ సిటీ ప్రాజెక్ట్ కావచ్చు, లేదా వాళ్ళు చెప్తున్నటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు 24 నెలల సమయంలో. ఈరోజు ఇంకా వాళ్ళకున్న సమయం ఇంకో 3 సంవత్సరాల సమయం ఉన్నది. చివరి సంవత్సరం ఎన్నికలకే పోతుంది. 2 సంవత్సరాలలో వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, తీవ్రమైన సమస్యలు వచ్చినాయి. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, కాలుష్యం కావచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డ్రాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలగలిసి ఈరోజు ఏ సంస్థలు సర్వే చేసినా కూడా హైదరాబాద్ నగర ఇమేజ్ కూడా డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
రేపు గ్లోబల్ సమిట్ ముందున్న పరిస్థితులలో ఈరోజు ఇట్లాంటి సర్వేలు ముందుకు రావడం కూడా ఒక రకంగా ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ అయినప్పటికీ మన నగర ప్రతిష్ట కూడా దిగజారుతున్నటువంటి ఒక బాధాకరమైన విషయం. ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు పోతుందా, ఈ పాలన ఎప్పుడు ముగిసిపోతుందా అని చెప్పి ఈరోజు హైదరాబాద్ ప్రజలు, అందరు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి పాలన మీద మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి గారే పెట్టుకున్నారు దాన్ని. ఏ విధంగా దాన్ని పరిపాలన చేయాలో కూడా ఎవరు కూడా ఒక స్పష్టత లేని, క్లారిటీ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ రాష్ట్ర పాలకులు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఏ సంస్థ సర్వే చేసినా కూడా ఇదే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టాడు. ఆ సమ్మిట్ కాస్త ఎక్కడ ఊరు చివరిలో పెట్టారో దాని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియదు. అసలు హైదరాబాద్లో ఈ 23 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి చూపించి అక్కడ చెప్పాలనుకుంటుందా, లేకుంటే ఏం చెప్పాలనుకుంటుంది? వచ్చినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఖచ్చితంగా కూలంకషంగా పరిశీలిస్తారు. అసలు ఈ మీటింగ్ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది కూడా అక్కడ వాళ్ళకు కూడా ఆలోచన రావంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఒక నూతన నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము. అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. బ్రిటిషర్లు, నిజాములు సికింద్రాబాద్ నిర్మించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని నిర్మించారు. నేను రేవంత్ రెడ్డి అనే నేను 4th సిటీ సైబరాబాద్ని నిర్మిస్తూ ఉన్నానని చెప్పి ఇదే డైలాగ్ని చాలా వేదికల మీద అదే పనిగా చెప్పిండి. ఈరోజు అది ఎక్కడ ఉన్నది జాగ్రఫికల్గా చూస్తే అది సౌత్లో ఉన్నది, హైదరాబాద్కి సౌత్లో ఉన్నది. ఆ సౌత్లో రావిరియాల జంక్షన్ నుంచి ఒక 330 ఫీట్ రోడ్, రతన్ టాటా రోడ్ అనేది ఒకటి వేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ఒక 2 సంస్థలకు కూడా ఆ కాంట్రాక్టులు, టెండర్లు కూడా వాళ్ళు కేటాయించినట్టు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా ఈ రావిరియాల జంక్షన్ నుంచి అది అమన్గల్ దగ్గర ఉన్నటువంటి సింగంపల్లి జంక్షన్, మీర్ఖాన్పేట మీదుగా, ముద్విన్ మీదుగా, ఆకుతోటపల్లి మీదుగా నీకు సింగంపల్లి అనే వద్ద రీజనల్ రింగ్ రోడ్కి టచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం. ఈ సింగంపల్లి, నాగిల్ల, ఆకుతోటపల్లి, ముద్విన్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మాడుగులకి చాలా దగ్గరలో ఉంటాయి. మాడుగుల అనేది రేవంత్ రెడ్డి గారి బంధువులు, వారి అత్తగారి ఇల్లు అక్కడే ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బంధువర్గం కావచ్చు, వారి అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ల్యాండ్ బ్యాంక్ మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలలోనే ఉన్నాయి, ఈ గ్రామాలలోనే ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ 14,000 ఎకరాల పరిసరాలలో ఉన్నటువంటి గ్రామాలు మీర్ఖాన్పేట కావచ్చు, కుర్మిద్దా కావచ్చు, నజ్దీక్ సింగారం కావచ్చు, నక్కర్త మేడిపల్లి కావచ్చు, యాచారం కావచ్చు, అదేవిధంగా ఈ 330 ఫీట్ అలైన్మెంట్ ఉన్నటువంటి రోడ్డు ఎక్కడి నుండి అయితే పోతా ఉన్నదో ఆ పరిసర గ్రామాలు, ఇంతకుముందు నేను చెప్పిన ముద్విన్ కావచ్చు, ఎక్వైపల్లి కావచ్చు, మర్రిపల్లి కావచ్చు, అదేవిధంగా ఆకుతోటపల్లి, నాగిల్ల, సింగంపల్లి, ఈ గ్రామాలన్నింటిలో పోయి మీరు గ్రౌండ్ మీద మీరు విచారణ చేసినట్టయితే, ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎవరెవరికి భూములు ఉన్నాయి, వాళ్ళు రేవంత్ రెడ్డికి ఏ విధంగా బంధువులు అవుతారు, ఏ విధంగా దోస్తులు అవుతారు అనేది ఆ గ్రామస్తులే పూసగుచ్చినట్టు మీకు చెప్తారు. దాదాపుగా 2,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ వీళ్ళ బంధువర్గానికి వీళ్ళందరికీ కూడా ఉన్నది. ఇప్పుడు అక్కడ హైప్ క్రియేట్ కావాలి, రియల్ ఎస్టేట్ లేవాలి, వాళ్ళకు ఉన్నటువంటి భూముల విలువ పెరగాలి అంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఈరోజు మీర్ఖాన్పేట నుండే ఇవన్నీ కూడా లింకేజ్ ఉన్నటువంటి రోడ్లు ఈ గ్రామాల మీదకి వెళ్ళే పోతాయి. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అందరికంటే ముందు ఎవరికి లాభం అవుతుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి కూడా కాదు, అందరికంటే ముందు లాభపడేది ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గం మాత్రమే. స్పష్టంగా అందరు కూడా తెలుసు. మీ గ్రౌండ్ మీద పోయి అక్కడ గ్రామస్తులను అడిగితే ఎవరైనా చెప్తారు, స్పష్టంగా చెప్తారు. కాబట్టి గ్లోబల్ సమ్మిట్ వల్ల ముందు లాభపడేది రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా చాలామంది ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో చాలామంది కూడా ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. దీని మీద అందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ జగన్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా దారుణాతి దారుణంగా తయారైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశం సంబంధించి చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? గత ప్రభుత్వం మీద ఎప్పుడైనా నమ్మకం ఉంటే ఇన్వెస్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా పడిపోలేదు, మేము ఆక్షన్ వేస్తున్నటువంటి నియోపోలిస్ భూములకు వస్తున్నటువంటి విలువను మీరు చూడండి, తద్వారా రియల్ ఎస్టేట్ చాలా పుష్కలంగా నడుస్తూ ఉన్నది మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కేవలం నియోపోలిస్ని మాత్రమే వాళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నియోపోలిస్లో ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వల్ల అదొక పీక్ స్టేజ్కి వెళ్ళింది. అది అక్కడ నుండి డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నియోపోలిస్ అనేది ఆల్రెడీ ఒక సెట్, అదొక
ద బెస్ట్ లొకేషన్గా సెట్ అయిపోయింది. కాబట్టి గతంలోనే అక్కడ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయింది. కాబట్టి ఆ లొకేషన్లో ఎప్పుడు ప్రభుత్వం ఆప్షన్కి పిలిచినా కూడా అదే ధర వచ్చేటువంటి, అంతకంటే ఎక్కువ ధర వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రదేశాలలో ఎక్కడ మీరు రియల్ ఎస్టేట్ సర్వే చేసినా కూడా చాలా సంస్థలు చెప్తూ ఉన్నాయి, మేము తీవ్ర లాస్లలో ఉన్నాము, రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా నడవట్లేదు. కేవలం సౌత్ హైదరాబాద్లో కావచ్చు, ఆ నియోపోలిస్లో కావచ్చు, ఇక్కడ మాత్రమే. సౌత్ హైదరాబాద్లో ఎందుకంటే అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి, ప్రభుత్వ పెద్దల సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే కొద్దిగా రియల్ ఎస్టేట్ నడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఈస్ట్ ఆర్ అదేవిధంగా నార్త్ సైడ్లో, వెస్ట్లో ఒక నియోపోలిస్ తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గతంలో ఉన్నటువంటి ధరల కంటే కూడా తక్కువ. ఎక్కడైనా ఎవరైనా రైతులకు కావచ్చు, ఎవరికైనా అత్యవసరమైన పరిస్థితులలో ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, లేదా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళి అయ్యేటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు భూములకు గతంలో ఉన్న ధర కంటే ఒక 20, 30, 40% డ్రాప్ చేసి వాళ్ళు అత్యవసరమైన పరిస్థితుల్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గతంలో ₹1,00,00,000 ఉన్నటువంటి ఎకరాని ఇప్పుడు 60 లక్షలకో లేకపోతే 70 లక్షలకో అత్యవసరమైన పరిస్థితిలో రైతులు అమ్ముకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రభుత్వానికి సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి 1-2 లొకేషన్లలో తప్ప అవిట్లనే చూపించి ఈరోజు రియల్ ఎస్టేట్లో ఈరోజు తెలంగాణ దూసుకుపోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బోగస్ లెక్కలు. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఎవరిని అడిగినా కూడా, ప్రతి ఒక్కరిని, ఒక ఇండివిజువల్ మీడియేటర్లను అడిగినా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లను అడిగినా, లేకపోతే లేఅవుట్లు వేసినటువంటి సంస్థలను అడిగినా కూడా స్పష్టంగా చెప్తారు, రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఎక్కడిదక్కడ కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలి, పాత బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, ఆ ప్రభుత్వంలో గతంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండేనో మళ్ళీ అటువంటి పరిస్థితి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇంకొకటి సార్, ప్రధానంగా ఏదైతే వాళ్ళు అన్నట్టే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందన్నట్టంటే రెవెన్యూ జనరేట్ కావాలి, రిజిస్ట్రేషన్లు జరగాలి, కొనుగోలు అమ్మకాలు జరగాలి. ఎక్కడ జరగని పరిస్థితి కదా, రెవెన్యూ చూపించట్లేదు కదా వచ్చిన రెవెన్యూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాటలు అబద్ధాలు ఆడుతుండొచ్చు, కానీ అంకెలు మాత్రం కనిపిస్తాయి కదా. ప్రభుత్వానికి రెవెన్యూ ఏదైతే ఈ భూముల ద్వారా, రిజిస్ట్రేషన్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఆదాయం ఏదైతే ఉందో అది గణనీయంగా తగ్గిపోయింది. వాళ్ళు ఎన్ని లెక్కలన్నా చెప్తుండొచ్చు, ఈ ఆదాయం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నియోపోలిస్లో వాళ్ళు వేసినటువంటి ఆక్షన్ ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం లెక్కల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కేవలం నియోపోలిస్ ఒక్కటే ఒక సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములనే మళ్ళీ ఆక్షన్ వేసి ఉన్న భూములన్నీ కూడా అక్కడ కథం పట్టిస్తూ ఉన్నారు. అక్కడ మళ్ళీ ప్రభుత్వానికి ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో నియోపోలిస్లో భూములు కావాలన్నా లేకుండా ఉన్న భూములన్నీ కూడా అమ్మిపడేసేటువంటి పరిస్థితి అలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే గతంలో ఈయన ముఖ్యమంత్రి కాకముందు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏదైతే భూములు అమ్మద్దు, వేలం వేయొద్దు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చెప్పేసి ఈయననే చెప్పాడు. మరి దానికి ఇప్పుడు విభిన్నంగా ఈయన యాక్షన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. దాన్ని ఎట్లా చూడాలి మనం? అదొక్కటే కాదు, వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క మాట మీద కూడా వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి చూస్తలేము. వాళ్ళు పెన్షన్లు ఏదైతే అన్నారో, ఏ ఒక్క పెన్షన్ కూడా 4,000, 5,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేరు. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తున్నారు, అది కూడా నెరవేర్చుకోలేరు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, రాష్ట్రంలో కాలేజ్ చదువుతున్నటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉన్న పెన్షన్లు, ఉన్న స్కీములే, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇట్లాంటి స్కీములన్నీ కూడా ఎక్కడిదక్కడ ఆపేసారు. ఇంకా కొత్తగా వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు, సంపదను సృష్టించలేకపోతా ఉన్నారు, ఖర్చంతరం లేని పరిస్థితులలో ఉన్న భూములను అమ్మేస్తూ ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 2-3 సార్లు, కొన్ని చాలా తక్కువ సార్లు ఆక్షన్కి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసినాం. అది కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఆ నిధులను వాడినటువంటి పరిస్థితి చూసినాము, లేదా కొన్ని స్కీమ్లకి వాడినటువంటి పరిస్థితి చూసినాం తప్పితే ఈరోజు ఉన్న భూములన్నీ కూడా హాంఫర్ట్ అయిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కూకట్పల్లి వై జంక్షన్లో కూడా 14 ఎకరాల హెచ్ఎండిఏ భూమిని, అది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి భూమిని, అంత సిటీ సెంటర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముట్టుకోనటువంటి భూమిని కూడా ఈరోజు ఆక్షన్ జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి చూసినాం.
అది ఈ రోజున్న ప్రభుత్వ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ సర్కార్లో, వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఫ్యూచర్ సిటీ కాదు, అది వారి యొక్క ఉపయోగానికి, వారి స్వార్థానికి కోసం కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు కట్టపెట్టడానికి వేసినటువంటి ప్లాన్ అని చెప్పేసి జగన్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.